మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. ప్రస్తుతం మనం రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల ప్రజా వేదికలో ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్యే సునీతమ్మ గారు మరియు కలెక్టర్ గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. వీరందరి దగ్గరికి కూడా ప్రజలు వారి సమస్యలు కలెక్టర్ గారు చెప్పుకోవడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా ఇక్కడ ఈ ప్రజా వేదికలో పాల్గొన్నారు. ఇంకా ఇక్కడ ఎలాంటి సమస్యలతో వచ్చారు ప్రజలు అన్నది మనం ప్రజలతో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ప్రజా సమస్యల వేదికలో ఉన్నాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ సంబంధించి చాలా మంది ఆఫీసర్స్ ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది కదా, ఇక్కడ మీరు అంటే ఎవ్రీ వీక్ ఇక్కడ జరుగుతుందా లేకపోతే ఎలా మేడం? మామూలుగా అయితే కలెక్టరేట్ లో జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమంటే మన కలెక్టర్ గారు ఏమంటున్నారంటే ఇట్లా ప్రజల సమస్యలు మన అందరు కలెక్టరేట్ రాలేరు కాబట్టి అక్కడ కాన్స్టిట్యుయెన్సీ వైస్ పెడుతున్నారు. అట్లా ఈసారి రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీ పెట్టారు. సో దట్ ప్రజలకి దగ్గరగా అవుతుంది, సమస్యలు తీర్చడానికి ఈజీగా ఉంటుంది. అందరు కలెక్టరేట్ రాలేరు కదా, దానికోసం. అంటే ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఎలాంటి సమస్యల మీద వస్తుంటారు మేడం ప్రజలు? అన్ని డిపార్ట్మెంట్స్, మోస్ట్లీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కవర్డ్. అప్పుడప్పుడు వాళ్ళకి ఐ మీన్ యూజువలీ ఎట్లా ఉంటుందంటే రెవెన్యూ కానీ, అగ్రికల్చర్ కానీ, డైరీ కానీ అట్లాంటి సమస్యలు వస్తుంది. అప్పుడప్పుడు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాది కూడా కొన్ని వస్తుంటాయి. సో అట్లాంటిది వస్తుంటే కలెక్టర్ దృష్టికి మాకు చెప్తారు. మేము కూడా ఆ టైం పీరియడ్ స్టిపులేటెడ్ టైంలో మేము కూడా దాన్ని తీర్చడానికి చూస్తాం. మార్నింగ్ ఎన్ని గంటల నుంచి ఎంతవరకు ఉంటుంది మేడం ఈ ప్రోగ్రామ్? ఇది ఈవినింగ్ ఎంతవరకు? మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. రైట్, డిపెండ్స్ ఎంతమంది ఉన్నారు గ్రేవియన్స్ దాన్ని బట్టి. మోస్ట్లీ బై 1:30 క్లోజ్ అయింది. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, నా పేరు లలితాబాయ్ అండి. నేను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసరు, అనంతపురం డివిజన్. గ్రామ వార్డ్ సచివాలయం సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ఇక్కడ మేము చూడడం జరుగుతుంది. ప్రతి సోమవారం కలెక్టర్ గారు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో హాజరవుతాము. మామూలుగా అయితే రెవెన్యూ భవన్ నందు ప్రతి సోమవారం జరుగుతుంది, కానీ ప్రజలకు అందుబాటులో ఉండడంలో భాగంగా అప్పుడప్పుడు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో ఇక్కడ కలెక్టర్ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని జిల్లా అధికారులు అందరూ విచ్చేస్తారు. ఆ సమస్యలు అర్జీదారుల సమస్యలను బట్టి వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని ఆ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు అనంతపురం రూరల్ డిస్ట్రిక్ట్ డిఎస్పీ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి ఇక్కడ ఈ గ్రీవెన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ రోజు చూస్తుంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉందండి, ఇదంతా మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఈ రోజు ప్రజా సమస్య పరిష్కార వేదిక వచ్చేసి రాప్తాలో జరుగుతుంది ఇక్కడ. సో దీనికి సంబంధించి జిల్లాల నుంచి ఎవరైతే అర్జీదారులు ఉంటారో అందరికి వచ్చారు. ఇడికి మేము కూడా అంతా బందోబస్తు ప్రొవైడ్ చేసాము, అందుకు క్యూ పంపిస్తున్నాము. సో జేసీ గారు, తర్వాత కలెక్టర్ గారు, మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ అధికారులు అంతా ఇక్కడ ఉన్నారు. సో అందరూ కూడా గ్రీవెన్సెస్ అందరూ కూడా పిటిషన్ తీసుకుంటున్నారు. అవన్నీ కూడా పరిష్కారం తీసుకు అధికారులు చర్య తీసుకుంటున్నారు మేడం. సార్ ఇక్కడ ఈ రాప్తాడు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరుగుతుందా సార్ ఇక్కడ గ్రీవెన్స్? యాక్చువల్ గా రాప్తాడు మండలంతో పాటు కాస్ట్తో పాటు జిల్లాలో ఉన్న చాలా మంది వచ్చారు ఇటుకి. అయితే ఇక్కడ వాళ్ళు ఏ కన్స్టిట్యూన్స్ ఉంటే కన్స్టిట్యూషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ పంపిస్తున్నారు. యూజువల్ గా అయితే కలెక్టర్ ఆఫీస్ జరుగుతాయి కదా సార్, ప్రతి సోమవారం జరుగుతాయి. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఒక చోట నెల ఒక వీధికి ఒక చోట జరగమని చెప్పేసి రోజు ఇక్కడ జరుగుతున్నారు కలెక్టర్ గారు. క్రౌడ్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? చాలా మంది వచ్చున్నారు ఇక్కడ. సిఏ గారు, తర్వాత వచ్చేసి మా రాప్తాడు సిబ్బంది, తర్వాత నేను డిఎస్పీ ఇక్కడ ఉన్నాను అంతా కూడా. సో చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉంది ఈ రోజు. సో అంతా కూడా క్యూ మెయింటైన్ చేసి పంపిస్తున్నాము. ఎంతవరకు ఉంటుంది సార్ ప్రోగ్రామ్? ఇదంతా పిటిషన్స్ తీసుకుంటే కంటిన్యూ చేస్తారు మేడం. ఎందుకు అందరూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఈ బాబు వచ్చాడు, ఈ బాబుని చూస్తున్నాం సార్. పామిడి నుంచి వచ్చారు వీళ్ళు. ఈజ్ కంప్లీట్లీ మెంటలీ చూడండి రిజర్వ్ లో ఉన్నాడు అబ్బాయి. మన మీద పామిడిలో వీళ్ళు రీచ్ అవుట్ అవ్వడానికి సార్ వాళ్ళని మా ప్రభుత్వ సర్వజన కొంచెం సైకాట్రీ విభాగానికి పంపిస్తే అవసరమైన ట్రీట్మెంట్, ఏమైనా రెఫరల్స్, సైకాలజికల్ కౌన్సిలింగ్ అవసరమైతే చేస్తారు. వీళ్ళని ఇప్పుడు ఎక్కడికి పంపించమంటారు సార్? సైకాట్రీ విభాగం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సైకాట్రీ విభాగాన్ని పంపిస్తారు.